వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నా పేరు సందీప్. ఇక హైదరాబాద్ నాచారంలో ఏపీ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు డాన్స్ చేశారు. తిరువూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొలికపూడికి నాచారంలోని టీడీపీ అభిమానులు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచాక తొలిసారి హైదరాబాద్కు వచ్చిన ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కాలనీవాసులు సత్కరించారు. ఈ సందర్భంగా కొలికపూడి అభిమానులతో డాన్స్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తోందన్నారు. రైతు బంధు నిధులు వెంటనే వేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు కార్యాపణ చేసేందుకే మంత్రివర్గ ఉపసంఘం వేశారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. యాసంగి రైతు బంధు వేసిన ఖాతాల్లో వెంటనే వానాకాలం రైతు భరోసా వేయాలన్నారు. జూన్ 30 లోపు రైతు బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇది మోసపూరిత ప్రభుత్వమని దుయ్యబట్టారు. విద్యుత్ బిల్లుల మాఫీ కూడా అమలు కావడం లేదని ఆరోపించారు. ఆగస్టు 15 లోపు ఏకకాలంలో 2 లక్షల లోపు రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన మిగతా హామీల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ప్రస్తావించట్లేదని విమర్శించారు. మొత్తం గతంలో ఇచ్చినట్టుగా రైతు బంధు వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా. ఇదే సందర్భంలో ఏదైతే విద్యుత్ అంశాలపైన ప్రాజెక్టులపైన రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో అనుమానాలు ఉన్నాయని చెప్పి ఎక్కడనో విధి విధానాలు పాటించడంలో లోపం జరిగిందని, దానివల్ల ప్రభుత్వ ఖజానాకి ఏదో నష్టం జరిగిందని చెప్పి అనుమానం ఉందని మీరు ఏదైతే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి నేతృత్వంలో కమిషన్ వేసిండ్రో ఆ కమిషన్ నుంచి కూడా నాకు కూడా ఉత్తరం వచ్చింది. కానీ ఈ చిల్లర లీకేజీలు ఇచ్చడం, దీనిపైనే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంతా దృష్టి పెట్టి వైసీపీ వల్ల వేధింపులు భరించలేకపోతున్నామంటూ జనసేన ఎమ్మెల్యేని కలిసి గోడు వెళ్లబోసుకుంది మత్స్యకార మహిళ. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఉన్నందుకు గత ప్రభుత్వంలో తమను టార్గెట్ చేస్తారని వాపోయింది. నర్సాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ను విజయవాడలో కలిసింది మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కొండూరు లక్ష్మి. కన్నీళ్లతో గత 5 ఏళ్లుగా తాము అనుభవించిన బాధను చెప్పుకుంది. అధైర్యపడకండి, అండగా ఉంటానని లక్ష్మికి భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. నేనేమన్నా అవసరం మీ దగ్గరికి వస్తారు. తప్పనిసరి రామాపురం తప్పనిసరి మీరు రావాలి సార్. అడ్రస్ లేకుండా పంపిస్తారు. అందరూ ఎమ్మెల్యేలు అందరూ ఇంట్లో కూర్చోబెట్టారు. ఆవుల అక్రమ రవాణాను వ్యతిరేకిస్తూ నటి కరాటే కళ్యాణి నిరసన చేపట్టారు. విజయనగరం జిల్లా రంగవరపుకోట నియోజకవర్గంలో పశువుల అక్రమ రవాణాను కరాటే కళ్యాణి అడ్డుకున్నారు. స్థానిక నక్కపల్లి పోలీస్ స్టేషన్ వద్ద నుండి కొత్త వలసకు గోవుల్ని తరలిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ లేని ఒక వాహనానికి ఫేక్ నంబరు వేసి పశువుల రవాణాకు ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. నేను హైదరాబాద్ నుంచి గోవా ముందు కూడా నేను ఆపరేట్ చేసి పంపిస్తున్నా ఇక్కడికి. లాస్ట్ మంత్ పంపించలేదు. మళ్ళీ ఇక్కడ ఏమైంది? నేను ధర్నా చేస్తానంటే ఏంటి ధర్నా చేస్తాను? మరి ఇదేంటిది? ఇది డమ్మీ అయితే ఎందుకు ఎవరు తెచ్చారు పోలీసులు?
పోలీసులు ఎక్కడికి ఎందుకు పంపించారు? నా దగ్గర రికార్డు ఉంది. ఏదండి రికార్డు ఇప్పుడు మీకు వినిపిస్తాను వినండి. నేను ఆయనకి ఏం చెప్పాను సీఏ గారు, నేను మీకు పంపిస్తున్నాను వినండి ఒకసారి. కావాలంటే ఇక్కడ నేను ఆయనతో చెప్పిన మాట నేనేమైనా కోల్పోయాను. మళ్ళీ ఇక్కడ గతంలో తాను 150 గోవులను పంపానని, అవి ప్రస్తుతం అక్కడ లేవని, ఏమయ్యాయో చూపించాలని కరాటే కళ్యాణ్ డిమాండ్ చేశారు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన స్థలానికి చేరుకోకపోవడంతో పశువుల స్టాక్ పాయింట్ వద్ద కరాటే కళ్యాణ్ ధర్నాకు దిగారు. కావాలంటే ఇక్కడ నేను ఆయనతో చెప్పిన మాట నేనేమైనా కోల్పోయాను. నీటి పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్రం ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. ఇప్పటికే యూజీసీ నెట్ లీక్ పై కేసు నమోదు చేసిన సీబీఐ విచారణను వేగవంతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఇప్పటికే విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు రోడ్డెక్కి ఆందోళనలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. కేంద్ర కార్యాలయాల్ని ముట్టడిస్తున్నారు. ఆందోళన ఉధృతం అవుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. నీటి నిర్వహణలో అవకతవకలపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సోమవారం నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నీటి వ్యవహారంపై ఉభయ సభల్లో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టే అవకాశం ఉందన్న నేపథ్యంలో కేంద్రం ముందుగానే దిద్దుబాటు చర్యల్ని చేపట్టింది. రైతు రుణమాఫీకి అవసరమైన నిధుల సమీకరణపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. రుణమాఫీకి దాదాపు 31,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తోంది. ఆ మొత్తాన్ని సమకూర్చుకునేందుకు అందుబాటులో ఉన్న మార్గాలపై దృష్టి సారించింది. ఆగస్టు 15 కల్లా రుణమాఫీ చేస్తామని మాటిచ్చిన ప్రభుత్వం వచ్చే నెలలోనే ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా ముందుగానే పెద్ద మొత్తంలో నిధులు అందుబాటులో ఉంచుకోవాలని ఆర్థిక శాఖకు ఆదేశాలిచ్చింది. వచ్చే నెలలో 10,000 కోట్లు అప్పు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆర్బీఐని కోరినట్టు సమాచారం. ఇక రుణమాఫీకి అవసరమైన మిగతా నిధులను ఇతర ఆదాయ మార్గాల ద్వారా సమకూర్చుకోవాలని సర్కార్ భావిస్తుంది. ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి లోను తీసుకోవడంతో పాటు ప్రతి నెల వచ్చే రాబడిలో కొంతమేర వినియోగించుకోవాలని అనుకుంటుంది. ముఖ్యమైన పథకాల అమలుకు ఇబ్బంది లేకుండానే రైతు రుణమాఫీ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. అయితే ఒకేసారి 31,000 కోట్లు సమకూర్చుకోవడం చిన్న విషయం కాదని ఆర్థిక శాఖ అధికారులు అంటున్నారు. ఓవైపు గత ప్రభుత్వం చేసిన అప్పులకు కిస్తీలు, వడ్డీలు చెల్లించుకుంటూ ఇంకోవైపు గ్యారంటీలు, రుణమాఫీ అమలు చేయడం గొప్ప విషయమేనని పేర్కొంటున్నారు. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల మాదిరే తెలంగాణ ప్రతి నెల ఆర్బీఐ నుంచి ఎఫ్ఆర్బీఎం పరిధిలో అప్పులు తీసుకుంటుంది. ఏడాది మొత్తానికి నిర్దేశించుకున్న అప్పుల్లో నుంచి నెలకు కొంత మొత్తం తీసుకుంటుంది. ఈ ఆర్థిక సంవత్సరం దాదాపు 60,000 కోట్ల ఎఫ్ఆర్బీఎం పరిధిలో తీసుకునే ఛాన్స్ ఉంది. ఇందులో ఇప్పటికే ప్రభుత్వం 12,000 కోట్లు తీసుకుంది. అంటే 3 నెలల్లో యావరేజ్ గా ప్రతి నెలకు 4,000 కోట్లు తీసుకుంది. ఈ లెక్కన మిగిలిన 9 నెలల్లో 48,000 కోట్ల మేర అప్పు చేసే అవకాశం రాష్ట్రానికి ఉంది. ప్రతి క్వార్టర్ కు ఎంత మొత్తంలో అప్పు తీసుకుంటామనే దానిపై ఆర్బీఐకి ప్రభుత్వం ముందుగానే ఎండెంట్ ఇస్తుంది. జూన్తో ఫస్ట్ క్వార్టర్ ముగియనుంది. రెండో క్వార్టర్ జూలై నుంచి మొదలవుతుంది. దీంతో వచ్చే నెలలో 10,000 కోట్ల మేర అప్పు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇదే విషయాన్ని ఆర్బీఐకి ఆర్థిక శాఖ అధికారులు విన్నవించినట్టు తెలుస్తోంది. అవసరమైతే జూలై చివరిలో లేదా ఆగస్టు మొదటి వారంలో మరో 5,000 కోట్లు కూడా ఆర్బీఐ నుంచే తీసుకోవాలనే ప్లాన్ ఉంది. వీటన్నింటినీ రుణమాఫీకి ప్రభుత్వం సర్దుబాటు చేయనుంది. ఇవి కాకుండా ప్రభుత్వానికి వివిధ రకాలుగా వచ్చే సొంత ఆదాయాన్ని కూడా వాడుకోనుంది.
ఇక భూముల తనఖా విషయంలోనూ ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రైవేటు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో లోన్లు తీసుకున్నది. ఇతర మార్గాల్లోనూ నిధులు సర్దుబాటు చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. హిందువుల ప్రధాన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అమర్నాథ్ గుహలో ఈ నెల 29న మొదటి పూజ జరగనుంది. శ్రీ అమర్నాథ్ జీ పుణ్యక్షేత్రం బోర్డు చైర్మన్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తన అధికారిక పోస్టల్ పోస్ట్ చేశారు. బాబా అమర్నాథ్ జీ ఆశీర్వాదం తీసుకుని ప్రజలందరికీ మంచి ఆరోగ్యం, పురోగతి, శ్రేయస్సు కోసం ప్రార్థించారు. కాశ్మీర్ హిమాలయాలలో సముద్ర మట్టానికి 3888 మీటర్ల ఎత్తులో ఉన్న గుహ దేవాలయానికి పవిత్ర యాత్ర ఎల్లప్పుడూ మత సామరస్యానికి చిహ్నంగా ఉందని, యాత్రికులు గుహ ఆలయానికి చేరుకోవడానికి స్థానిక ముస్లింలు సహాయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అమర్నాథ్ యాత్ర ఈ ఏడాది ఈ నెల 29 నుంచి యాత్ర ప్రారంభం కానుంది. 52 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఆగస్టు 19న రక్షాబంధన్ శ్రావణి పూర్ణిమతో ముగుస్తుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఇక్కడికి సందర్శిస్తుంటారు. మరో ప్రకటనలో జమ్మూ కాశ్మీర్లో అన్ని వర్గాల ప్రజలు వారి మతంతో సంబంధం లేకుండా ఈ యాత్రలో పాల్గొనడం పురాతన సాంప్రదాయం. దేశ విదేశాల నుంచి వచ్చే యాత్రికుల్ని స్వాగతించడానికి, సేవ చేయడానికి పౌరులందరూ కలిసి రావాలని కోరుతున్న శ్రీ అమర్నాథ్ జీ పుణ్యక్షేత్రం బోర్డు సంబంధిత శాఖల అధికారులు యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు, సేవలను అందించడానికి కట్టుబడి ఉన్నారు. భక్తులకు కావలసిన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, భద్రతను గణనీయంగా పెంచామని పేర్కొన్నారు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. మనిషి జీవితంలో ఇల్లు, పెళ్లి రెండు ముఖ్య ఘట్టాలు. వీటిలో ఎంత కష్టం ఉందో చాలా మందికి తెలిసే ఉంటుంది. నిజమే, ఈ కాలంలో ఇల్లు కట్టాలంటే తలకు మించిన భారం. ఎంత ఆలోచించినా, ఎంత వద్దనుకున్నా బడ్జెట్ తడిసి మోపెడవుతుంది. రోజు రోజుకు పెరిగే ధరలు బడ్జెట్ జీవిని టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఈ కాలంలో ఇంటి నిర్మాణం అన్న ఆలోచన చేయడమే లేదు. అలాంటిది ఓ వ్యక్తి అతి తక్కువ బడ్జెట్లో సొంతింటిని సాకారం చేసుకున్నాడు. అదెలాగో తెలుసుకుందాం రండి. సొంత ఇల్లు అనేది ఒక కళ. కానీ ఇంటిని నిర్మించాలంటే ఎంతో వ్యయ ప్రయాసలతో పాటు ఖర్చుతో కూడుకున్న పని. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక ఇంటిని నిర్మించుకోవాలంటే సుమారు 20 నుంచి 30 లక్షల వరకు ఖర్చవుతుంది. స్థలాన్ని కొని కట్టుకోవాలంటే ఇంకా ఎక్కువే అవుతుంది. ఇంటి నిర్మాణంలో కూలీల అందుబాటు, మంచి నిర్మాణ సామాగ్రిని ఎంచుకోవడం మధ్యతరగతి వ్యక్తికి తలనొప్పిగా మారిపోయాయి. అలాంటిది కేవలం 30 చదరపు గజాల స్థలంలో 5 లక్షల రూపాయల వ్యయంతో కంటైనర్ ఇంటిని నిర్మించుకుని సొంతింటి కలను నిజం చేసుకున్నారు సిద్దిపేట పట్టణానికి చెందిన ప్రైవేట్ టీచర్ గట్టా ప్రవీణ్ కుమార్. సిద్దిపేట జిల్లా కేంద్రం పారుపల్లి వీధిలో గట్టు ప్రవీణ్ కుమార్ ఈ కంటైనర్ ఇంటిని నిర్మించుకున్నాడు. వృత్తిరీత్యా ప్రైవేట్ టీచర్ అయిన ప్రవీణ్ తనకున్న 100 చదరపు గజాల స్థలంలోని 30 చదరపు గజాల విస్తీర్ణంలో మొబైల్ హోమ్ ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఇంటి నిర్మాణానికి 5 లక్షల వరకు ఖర్చు కావడంతో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాలేదన్నారు. 2 బెడ్రూమ్లు, 2 బాత్రూంలు, కిచెన్లతో తమ కుటుంబంలోని 4గురికి సరిపోయే విధంగా ఇల్లుందన్నారు. కేవలం 30 రోజుల వ్యవధిలో ఎలాంటి వ్యయ ప్రయాసలు లేకుండా ఇంటి నిర్మాణం పూర్తయిందని ఆనందం వ్యక్తం చేశారు. యూట్యూబ్ ద్వారా తనకు ఈ ఇంటి నిర్మాణం గురించి తెలిసిందని, అన్ని సౌకర్యాలతో ఈ ఇల్లు ఉండడంతో ఇంటి నిర్మాణానికి ముందడుగు వేసినట్లు చెప్పారు. ఈ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ అనుమతి కూడా అవసరం ఉండదని, తక్కువ బడ్జెట్లో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న వారికి ఇది బాగుంటుందని తెలిపారు. ఇంటి నిర్మాణం కోసం రుణాలు తీసుకుని ఈఎంఐలు, వడ్డీలతో సతమతమవడం కంటే ఈ ఇంటిని నిర్మించుకొని ఉండడం తనకు సంతృప్తినిచ్చిందని ఇంటి యజమాని ప్రవీణ్ కుమార్ తెలిపారు. నేను ఒక ప్రైవేట్ ఉపాధ్యాయుడిని. అయితే ఇది నా ప్రైవేటు ఉపాధ్యాయుడిని. నా సొంత స్థలం లోపల తక్కువ బడ్జెట్తోని నేను
ఈ గృహాన్ని నిర్మించుకున్నాను. చాలామంది ఇల్లు అనగానే భయపడుతుంటారు. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేటువంటి ఒక సామెత ఉంది. ఇల్లు కట్టినటువంటి వాళ్ళు చాలా అవసరపాలు అవుతూ ఉంటారు, అప్పులపాలు అవుతుంటారు. వాళ్ళ జీవితకాలం మొత్తం కూడా ఈఎంఐలకే సరిపోతూ ఉంటుంది. అలాంటి విషయాన్ని నేను దృష్టిలో పెట్టుకొని మధ్యతరగతి వాడు అప్పులపాలు కాకుండా ఏ రకంగా గృహ నిర్మాణం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో, అందరికీ ఉపయోగకరంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ధైర్యం చేసి ఇలాంటి కంటైనర్ హోమ్ నిర్మించుకోవడం జరిగిందండి. ఇలా కంటైనర్ హోమ్ అన్నంత మాత్రం చులకన లేదండి. ఇందులోపల మనకు 20 లక్షలు వెచ్చించి మనము నిర్మించుకునేటువంటి గృహం లోపల ఎలాంటి సౌకర్యాలు అయితే ఉండేసి మనం విలాసవంతమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటామో అలాంటి సౌకర్యాలని మొత్తం కూడా మనం ఈ యొక్క గృహం లోపల నేను సమకూర్చుకున్నాను. మంచి వెంటిలేషన్, కిచెన్, తర్వాత వాష్రూమ్స్, తర్వాత ట్యూబ్ లైట్స్, ఫ్యాన్స్ అన్నీ కూడా దీని లోపల కంఫర్ట్గా ఉంటాయండి. మనకు ఈ గృహాన్ని నిర్మించుకోవడం నాకు సంతోషకరంగా ఉన్నది. భార్య పిల్లలు అంటే మొత్తం కలిసి 4 ఈజీగా దీనిలో ఉండవచ్చు. నేను, నా భార్య, నా 2 పిల్లలు ఎంతో ఆనందకరమైన జీవితాన్ని ఇంట్లోపల మేము కొనసాగిస్తున్నాము. తన భర్త నిర్ణయం మేరకు ఈ ఇంటి నిర్మాణం చేపట్టినట్లు చెబుతున్నారు ప్రవీణ్ కుమార్ సతీమణి. యూట్యూబ్ ద్వారా ఈ ఇంటి గురించి తెలుసుకున్నామని, స్థానిక మర్పడగ గ్రామంలో ఇదే మాదిరిగా కట్టిన ఈ ఇంటిని సందర్శించి కంటైనర్ ఇంటి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇంటి నిర్మాణానికి కేవలం డబ్బు మాత్రమే ఇచ్చామని, ఫ్యాన్లు, టాయిలెట్లతో సహా మిగతా పనులు మొత్తం గృహ నిర్మాణ సంస్థ వారే పూర్తి చేశారని తెలిపారు. ఈ కంటైనర్ ఇంటికి 10 సంవత్సరాల వరకు హామీ ఇచ్చారని, 5 సంవత్సరాలకు ఒకసారి రంగులు వేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. నా పేరు గీత అండి, మాది సిద్దిపేట. మా సార్ పేరు ప్రవీణ్ కుమార్. మేము ఒక చిన్న ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి మేము నిర్ణయించుకొని ఒక కంటైనర్ ఇల్లును మేము ఏర్పాటు చేసుకున్నామండి. ఆ కంటైనర్ హోమ్లో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఎటువంటి ఇల్లు మనం కట్టుకోదలుచుకుంటామో అటువంటి ఇంట్లో ఎటువంటి సౌకర్యాలు ఉంటాయో అలాంటి సౌకర్యాలన్నీ కూడా ఈ కంటైనర్ హోమ్లో ఏర్పాటు చేయడం జరిగింది. మాకు చాలా బాగా నచ్చింది. ఒక 5-6 lakhsలోనే మాకు ఇల్లు నిర్మాణం జరిగిందండి. మాకు చాలా బాగా నచ్చింది. మేము అన్ని సౌకర్యాలు అందులో ఉన్నాయండి. మాకు సౌకర్యాలన్నీ కూడా మేము ఇందులోనే నివసిస్తున్నాము. మాకు చాలా బాగా నచ్చిందండి. మేము మా 2 పిల్లలము కలిసి మంచి నివసిస్తున్నామండి. మేము తాము ప్రస్తుతం ఇదే ఇంటిలో ఉంటున్నామని, అన్ని సౌకర్యాలు బాగున్నాయని సంతృప్తిగా ఉన్నట్లు వారు తెలిపారు. తక్కువ బడ్జెట్లో అన్ని సౌకర్యాలతో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న వారికి ఈ కంటైనర్ ఇల్లు బాగుంటుందని సూచించారు. ధరలు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత తరుణంలో ఇలాంటి ఇల్లులు అందుబాటులోకి వస్తే అందరికీ ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు. మంత్రి సవితకు సత్యసాయి జిల్లా పెనుకొండలో ఘన స్వాగతం లభించింది. మంత్రిగా బాధ్యతలు స్వీకరించి వస్తున్న నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న తెలుగు తమ్ముళ్లు బెంగళూరు ఎయిర్పోర్ట్ కు వెళ్లారు. అక్కడి నుంచి దాదాపు 500 వాహనాలతో భారీ ర్యాలీగా పెనుకొండకు చేరుకున్నారు. మంత్రి ర్యాలీలో భారీ గజమాలతో సత్కరించి అడుగడుగునా పూల వర్షం కురిపించి బాణసంచా పేల్చి సవితమ్మకు గ్రాండ్ వెల్కమ్ పలికారు. బెంగళూరు నుండి పెనుకొండకు దాదాపు 8 గంటల పాటు ఈ ర్యాలీ కొనసాగింది. ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న బూటకపు ఎన్కౌంటర్లను అరికట్టి బస్తార్, దంతెవాడ ప్రాంతాల్లో శాంతి నెలకొల్పాలని డిమాండ్ చేశారు ఛత్తీస్గఢ్ పీసీసీ అధ్యక్షుడు ఎంపీ దీపక్ బాజీ. అమాయక ఆదివాసీలపై జరుగుతున్న కాల్పులు, అత్యాచార హింసాకాండాల్ని అరికట్టేందుకు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ బాగ్లింగపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంపీ దీపక్ బాజీ పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్ లో బీజేపీ అధికారంలో ఉన్న 15 సంవత్సరాల పాటు బూటకపు ఎన్కౌంటర్లు చేసి అమాయక ఆదివాసులను పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. उसको रोजगार का साधन उपलब्ध करा सके हम लोगों ने की। लेकिन फिर से जब से बीजेपी की सरकार आई हमारे, मैं भी कह रहा था कि 10 जून पिछले 10 मई को 12 लोगों को उन्होंने मारने का दावा किया और गांव वाले आके बोल रहे, सरकार बोल रही 12 लोग फर्जी नक्सली है।
ये सरकार बोल रही है कि नक्सली और गांव वाले बोलते हैं कि नक्सली नहीं। हाँ, फिर हम लोगों ने मैं देखू कांग्रेस कमेटी का मैंने जांच कमेटी बनाया, मीडिया तक भेजी। मीडिया भेजने के बाद पता चला कि उसमें से 12 में से 2 लोग वो संगम सदस्य गांव ओरिजिनल नक्सली संगम सदस्य नक्सलियों की काम करने वाले वो, और गांव वालों ने स्पष्ट कहा 2 लोग संगम सदस्य नक्सलियों के काम कर रहे, लेकिन 10 लोग निर्दोष आदिवासी। ये इसलिए हम लोगों ने जांच कमेटी आई, आदिवासी समाज ने भी अलग से जांच कमेटी बनाई, उन्होंने भी जांच की, हम लोगों ने। రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి రోగులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. ఎస్ఆర్ నగర్లో ఓ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు మంత్రి. ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రైవేటు ఆసుపత్రులు సహకరించాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల వరకు పెంచామని చెప్పారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం పేదలకు అందుబాటులో ధరల్లో వైద్య సేవలు అందించాలన్నారు. ఎస్ఆర్ నగర్లో జయంతి హాస్పిటల్స్ నూతనంగా ఏర్పాటు చేసుకొని డాక్టర్ శరత్ చంద్ర గారి ఆధ్వర్యంలో అనేక మంది ప్రముఖ డాక్టర్లు ఈ హాస్పిటల్ నిర్మాణంలో భాగస్వాములై మరింత ఆరోగ్యపరమైన హాస్పిటల్ సేవలను ప్రజలకు చేరువలో తీసుకురావాలని, పేదవారికి వైద్యాన్ని మెరుగైన రీతిలో అందించాలని డాక్టర్ శరత్ చంద్ర గారు ఒక ప్రముఖ సీనియర్ కార్డియాలజిస్ట్ నిమ్స్ హాస్పిటల్లో ఇతర ప్రముఖ హాస్పిటల్లో దాదాపు 3 దశాబ్ద కాలంలో పనిచేస్తూ ఈరోజు వారు హాస్పిటల్ స్వయాన వారి మిత్రులతోని ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషం. వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు ఈరోజు ఒకటే కాంక్షతో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఆరోగ్య తెలంగాణ అనే ఒక అంశంతో ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజానికం ఆరోగ్యకరంగా ఉండాలని అన్ని విధమైన చర్యలు తీసుకుంటూ వారు ఈ మధ్యనే మొన్న చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రజలందరికీ కూడా. జూదగాళ్లను ప్రోత్సహిస్తూ అవినీతికి పాల్పడుతున్న సర్కిల్ ఇన్స్పెక్టర్పై వేటు పడింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగింది. సత్తుపల్లి గ్రామీణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ వెంకటేశంను సస్పెండ్ చేస్తూ ఐజీపీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. సత్తుపల్లి గ్రామీణ ప్రాంతాల్లో పేకాట కేంద్రాలు నిర్వహిస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారుల ఆదేశంతో పోలీసులు దాడులు జరిపారు. పేకాట రాయిళ్లను అదుపులోకి తీసుకుని విచారించగా సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశం తమకు దాడుల గురించి ముందస్తుగానే సమాచారం అందిస్తున్నారని తెలిపారు. పేకాట కేంద్రాలని ప్రోత్సహిస్తూ జూద గృహాలకు అండగా ఉంటూ ఆర్థికంగా లాభం పొందుతున్నాడని విచారణలో నిర్ధారణైంది. దాంతో సత్తుపల్లి గ్రామీణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశంను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శక్తిపీఠం పిఠాపురంలో గోహత్యలు యథేచ్ఛగా జరుగుతున్నాయని బజరంగ్ దళ్ ఆందోళనకు దిగింది. ఇంద్రనగర్ పంజాబ్ నేషనల్ బ్యాంకు సందులో నిత్యం వందలాది ఆవులను వధిస్తున్నారని బజరంగ్ దళ్ నేతలు ఆరోపిస్తున్నారు. శ్రీపాద శ్రీ వల్లభస్వామి జన్మస్థలంలో గోహత్యలు నిర్మూలించాలని డిమాండ్ చేశారు. పిఠాపురంలో పశువుల సంత నుంచి గోవుల అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని కోరారు. గోమాత రక్షణకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా బాధితుల్ని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పరామర్శించారు. డయేరియా రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. జగ్గయ్యపేటలో అధికారులు వైద్యులతో పరిస్థితిపై సమీక్షించారు. జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా లక్షణాలు కలిగి ఉండి 34 మంది బాధితులు చికిత్స పొందుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. వర్షాకాలం వస్తున్న సందర్భంగా రాష్ట్రంలో డయోరియా కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. ఈ వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 23 గ్రామాల్లో 168 కేసులు రిపోర్ట్ అయ్యాయి. మన కాకినాడ జిల్లాలో, గుంటూరులో, జిల్లా జగ్గయ్యపేటలో కూడా కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. జగ్గయ్యపేటలో 58 కేసులు రిపోర్ట్ అవుతే వాటిలో 14 మంది
డిశ్చార్జ్ అయ్యారు. ఇతరులు ఆసుపత్రిలో ఉన్నారు, కొన్ని రెఫరల్ హాస్పిటల్ కూడా వెళ్ళున్నారు. అయితే తీవ్రమైన విరోచనాలు, వాంతులతో హాస్పిటల్కి వచ్చిన ప్రజలకి సరైన వైద్యం లభిస్తూ ఉంది. వాళ్ళ ఆరోగ్యం కుదుటపడింది, మెరుగైంది. అయితే వీటికి ప్రధాన కారణాలను చూస్తుంటే ఈ జగ్గయ్యపేటకు సంబంధించి ఎస్ఎంపేట, మక్కపేట గ్రామాల్లో కలుషిత నీరు కారణంగా తెలుస్తూ ఉంది. గ్రామాల్లో అనేక సంవత్సరాలుగా నిర్వహణ లేకపోవడం, డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ని శుభ్రపరచకపోవడం, వాటి పైగా ఈ డ్రైనేజ్ కాలువల పైననో కాలువల పక్కనో వేయడం వల్ల ఆ డ్రైనేజ్ వాటర్ కూడా కలవడం ఒక కారణంగా కనిపిస్తుంటే, కొంతమంది పానీపూరి తిన్నామనో లేదా హాస్టల్లో ఉండి అక్కడ ఏదో దీని బారిన పడ్డామని కూడా చెప్తున్నారు. ప్రధానంగా మున్సిపాలిటీ ప్రాంతంలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఈ నీటి సరఫరా పైపులు లీకేజీల కారణంగా ఈ సమస్య ఉత్పన్నమవుతా ఉంది. జగ్గయ్యపేట తోటబజారు. మా అమ్మాయి స్కూల్కి వెళ్ళింది, స్కూల్లో వాకింగ్ చేస్తుంది. రోజు పానీపూరి తిన్నది. తర్వాత వాటర్ తాగింది, ఇంకేం తినలేదు, ఏం తాగలేదు. పానీపూరి తిన్నది. ఇంకా తర్వాత వాటర్ తాగింది, ఇంకేం లేదు. ఇంకా అప్పటి నుండి వాంతులు, ఒకటే వాంతులు, అసలు ఆగట్లేదు. ఇంకా నిన్న పొద్దున్న హాస్పిటల్కి తెచ్చాము. హాస్పిటల్ తెచ్చిన కాడ నుండి డాక్టర్లు, నర్సులు బాగా చూస్తున్నారు. మున్సిపల్ ట్యాప్ వాటర్ మున్సిపాలిటీ వాటరేనండి. ఎలా వస్తుంది? మొన్న అయితే పచ్చగా వచ్చినాయి, వాసన వచ్చినాయండి. ఈ సాసన వస్తున్నాయి, పచ్చగా వస్తున్నాయి వాటర్. ఆ నీళ్ళు తాగాలా? ఆ నీళ్ళే తాగు. అందరం అండి పేదవాళ్ళు ఉంటాం, వాటర్ కొనుక్కోవాలి, ట్యాంక్ రావాలి, మున్సిపాలిటీ వాటర్ తాగాలండి. ఎన్ని రోజుల నుంచి వస్తుంది అట్లా? 3 రోజుల నుండి వస్తున్నాయండి. ఇప్పుడు తెలియదు దాని గురించి, వాటర్ గురించి ప్రాబ్లమా, ఫుడ్ గురించి ప్రాబ్లమో తెలియలేదు. వర్షాకాలం వస్తున్న సందర్భంగా రాష్ట్రంలో డయోరియా కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. తెలంగాణలో డెంగ్యూ ప్రబలుతుంది. డెంగ్యూ రోగులు పెరుగుతున్నారు. డెంగ్యూకు చెందిన 4 ప్రధాన వేరియంట్లని తెలంగాణలో కనిపిస్తున్నట్టు WHO హెచ్చరించింది. రాష్ట్రంలోని కొన్నిసార్లు 2-3 వేరియంట్లు ఒకేసారి అటాక్ చేస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో వ్యాధి తీవ్రత పెరిగి మరణాల రేటు ఎక్కువగా నమోదయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. నిరుడు రాష్ట్రంలో 8,000కు పైగా డెంగ్యూ కేసులు నమోదు కాగా ఈ ఏడాది ఇప్పటిదాకా 500 మందికి పైగా బయటపడ్డాయని తెలుస్తోంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్. నిజాం నిక్కచ్చిగా.